హాయ్, టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇన్ జావా. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను ఏరియా ఆఫ్ సర్కిల్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నా. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి అంటే పై ఆర్ స్క్వేర్ అనేసి కాల్ చేస్తారు. పై అంటే యూనివర్సల్ వాల్యూ 22/7, దట్ మీన్స్ 3.14. ఎవ్రీ జావా ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ క్లాస్. నేను చెయ్యబోయే ప్రోగ్రామ్కి ఒక నేమ్ అసైన్ చేయాలి. ఆ నేమ్ అనేది లెటర్తో బిగిన్ అవ్వాలి. అది క్యాపిటల్ కావచ్చు, స్మాల్ కావచ్చు. నేను ఇక్కడ క్యాపిటల్ పి అని యూజ్ చేశాను. మీరు స్మాల్ కూడా యూజ్ చేయవచ్చు. తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తారు. ఏఆర్జిఎస్ఏ యూజ్ చేయాలని రూల్ ఏమీ లేదు. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్. పై అంటే 3.14. పాయింట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది కనుక దాన్ని డబుల్ అనేసి కాల్ చేస్తారు. ఆల్ డెసిమల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ డబుల్ డేటా టైప్. ఆర్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడం కోసం ఏరియా అని తీసుకున్నా. ఏరియా ఈక్వల్స్ టు 3.14 ఇంటూ ఆర్. దాన్ని ప్రింట్ చేయాలి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ ప్లస్. దేంట్లో ఉందండి ఆన్సర్? ఏరియా. ఇక్కడ సిస్టంలో ఎస్ అనేది ఆల్వేస్ క్యాపిటల్. అదేవిధంగా స్ట్రింగ్లో ఎస్ అనేది ఆల్వేస్ క్యాపిటల్. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ? నేను నాకు సంబంధించిన ఫోల్డర్ని డి డ్రైవ్లో క్రియేట్ చేశాను. డి డ్రైవ్ మీద క్లిక్ చేసి జావా అనే ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఓపెన్ అన్న. ఇక్కడ ఫైల్ నేమ్ క్లాస్ నేమ్ ఏదైతే అయ్యిందో అదే నేమ్తో సేవ్ చేయాలి. క్లాస్ నేమ్ ప్రో క్యాపిటల్ పి డాట్ జావా సేవ్ అన్నాం. ఇప్పుడు సెర్చ్ బార్లో సిఎండి అని టైప్ చేయాలి. ఈ విధంగా వస్తుందండి. ప్రజెంటు సి డ్రైవ్లో ఉన్నట్టు చూపిస్తుంది. నాకు నా యొక్క ఫోల్డర్ డి డ్రైవ్లో ఉంది. డి కోలన్ అనేసి టైప్ చేస్తాం. నేను నాకు సంబంధించిన ఫోల్డర్లోకి మూవ్ అవ్వాలి. సిడి చేంజ్ డైరెక్టరీ. నా ఫోల్డర్ నేమ్ ఏంటి? జావా అని టైప్ చేయాలి. ఎంటర్. తర్వాత ఇక్కడున్న డేటాని క్లియర్ చేయాలి అంటే సిఎల్ఎస్ అనేది వాడతాం. దాన్ని కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలి అంటే జావా సి జావా కంపైలర్ ప్రో డాట్ జావా అన్న. ఇలా వచ్చింది అంటే ఎర్రర్స్ ఏమీ లేనట్లు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. జావా స్పేస్ ప్రో అనేసి ఇస్తాము. ఇక్కడ ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏరియా ఆఫ్ సర్కిల్ అనేసి డిస్ప్లే చేసింది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక క్వశ్చన్ని డిజైన్ చేయాలి. ఇక్కడ ఏమని రాసుకుంటున్నానంటే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ సర్కిల్ అని ఇచ్చాను. సో మనకి ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయండి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి కంపైల్ చేయండి. జావా సి స్పేస్ ప్రో డాట్ జావా.
వెంటనే మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే అయ్యింది. ఏంటి ఆ ఎర్రర్ అంటే, ఈ బ్రైట్ జావా ప్రోగ్రామ్ అనే లైను నా యొక్క ఫార్మాట్లో లేదు అనేసి చెప్తుంది. జావాకంటూ ఒక సపరేట్ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్లో లేని ఏ డేటానైనా సరే అది రికగ్నైజేషను చెయ్యదు. మరి మనం క్వశ్చన్స్ కట్ట ఎలా రాసుకోవాలి అంటే, మనకి కామెంట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. కామెంట్స్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే, ఆ లైన్ని జావా యొక్క జేబిఎం యాక్సెప్ట్ చెయ్యదు. ఒకే ఒక లైన్ని కామెంట్లో సెట్ చేయాలి అంటే డబల్ స్లాష్ అనే దాన్ని యూజ్ చేస్తాము. డబల్ స్లాష్ అంటే ఆ లైన్ని కామెంట్లో సెట్ చేస్తుంది. కామెంట్ అంటే ఏంటి? డజంట్ రీడ్ దట్ లైన్. ఆ లైన్ని అది యాక్సెప్ట్ చెయ్యదు. సిఎల్ఎస్ ఇప్పుడు చూడండి, కంపైల్ యాక్సెప్ట్ చేసింది, రన్ అవుట్పుట్ అనేది వచ్చింది. ఈ విధంగా ఒకే ఒక లైన్ని కామెంట్లో సెట్ చేసుకుంటాం. కానీ ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అనేవి మోర్ దాన్ లైన్స్ ఉంటాయి. అప్పుడు స్లాష్ డబల్ స్లాష్ స్టార్ అనే దాన్ని యూస్ చేస్తాం. మధ్యలో ఎన్ని లైన్స్ అయితే రాయాలనుకుంటున్నామో అన్ని లైన్స్ రాసి స్టార్ స్లాష్ అని పడతాం. ఈ మధ్యలో ఉన్న లైన్స్ మొత్తాన్ని కామెంట్స్ కింద కన్సిడర్ చేస్తుంది. ఒకే ఒక లైన్ని కామెంట్స్లో సెట్ చేయాలి అంటే మనము డబల్ స్లాష్ అనేవి వాడతాము. మోర్ దాన్ లైన్స్ని కామెంట్స్లో సెట్ చేయాలి అంటే స్లాష్ స్టార్ స్టార్ స్లాష్. ఈ మధ్యలో ఉన్న ప్రతి లైన్ని అది కామెంట్ కింద కన్సిడర్ చేస్తుంది. కామెంట్స్ అంటే ఆ లైను జేవిఎం యాక్సెప్ట్ చెయ్యదు. అంటే జావాలో ఆ లైన్స్ని రీడ్ చేయడం అనేది జరగదు. ఇందాక చెప్పాను. సో ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటండి? పై ఆర్ స్క్వేర్. పై అంటే ఎంత? 3.14 అనేసి కాల్ చేస్తారు. ఇప్పుడు 3.14 అనేది నేను మాన్యువల్గా ఎంటర్ చేశాను. అలా కాదండి, మనమే అన్ని వాల్యూస్ని ఎంటర్ చేస్తే ఇంకా సిస్టమ్స్ని యూజ్ చేయడం దేనికండి? మనము పై వాల్యూని సిస్టమ్ నుంచి గెట్ చేసుకోవాలి. పై అనేది మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఫార్ములా కనుక మనము జావాలో మ్యాథ్ అనే ఒక మాడ్యూల్ని యూజ్ చేస్తాము. మ్యాథ్ని ప్యాకేజ్ అనేసి కాల్ చేస్తారు. మ్యాథ్ డాట్ పిఐ. మ్యాథ్లో ఎం క్యాపిటల్, పిఐ అనేది క్యాపిటల్. మనము పై వాల్యూని ఎంటర్ చెయ్యకుండా సిస్టమ్ నుంచి గెట్ చేసుకోవాలి అంటే ఏ మాడ్యూల్ వాడతాం? మ్యాథ్ అనే ప్యాకేజ్ నుంచి పిఐ అనే ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ యొక్క వాల్యూని గెట్ చేసుకో అని చెప్పాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అన్నాం. ఇక్కడ కంపైల్ అనేది చేసాము. రన్ అన్న, రన్ వచ్చింది చూడండి, 78.53. ఇందాక ఎంత వచ్చింది? 78.5. మనము గనక పై వాల్యూని అసైన్ చేసినట్లయితే 3.14 అంటాం. సిస్టమ్ కొంచెం బిగ్గెస్ట్ వాల్యూని తీసుకుంటుంది, 3.13333334. అందుకని మనకు ఆ వాల్యూ అనేది జనరేట్ అయ్యింది. సో ఇట్ ఈస్ కాల్డ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటారు. మ్యాథ్ అనే మాడ్యూల్లోంచి, మాడ్యూల్ అనొచ్చండి, ప్యాకేజ్ అనొచ్చు. ఏ వాల్యూని ఇక్కడ గెట్ చేసుకోమన్నా? పై వాల్యూ. సార్ ఇందాక ప్రో అని ఇచ్చారు, ఇప్పుడు ప్రో అని ఇచ్చారు. ఏంటి అంటే నిజానికి క్లాస్ నేము ఇచ్చిన నేముని మళ్ళా అసైన్ చెయ్యకూడదు. ఒకవేళ చేసినట్లయితే పాత ప్రోగ్రామ్ ఎరైజ్ అయిపోయి దాని ప్లేస్లోకి ఈ ప్రోగ్రామ్ వచ్చి స్టోరు అవుతుంది. నెక్స్ట్ నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి స్క్వేర్ రూట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎవ్రీ జావా ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ క్లాస్.
క్లాస్ నేమ్ pro1 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ARGSA ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్. ఎక్స్ అనివ్వచ్చు, వై అనివ్వచ్చు. స్క్వేర్ రూట్ అంటే పాయింట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. రూట్ 4 అని ఇచ్చాను, రూట్ 4 అని ఇచ్చాను, మనకి 2 అనే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ నేను రూట్ 5 అని ఇచ్చాను, ఎంత వస్తుంది? 2.23 అని వస్తుంది. అంటే స్క్వేర్ రూట్ వాల్యూ పాయింట్స్లో రావడానికి ఛాన్సెస్ అనేది ఉంది. అందుకని మనం దాన్ని డబుల్లో డిక్లేర్ చేసాము. డబుల్లో n అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. n ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, వచ్చిన ఆన్సర్ కోసం x ఈక్వల్స్ టు మ్యాథ్ డాట్ SQRT అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ n అన్న. అంటే నేను ఇచ్చిన n అనే వేరియబుల్లో ఉన్న వాల్యూకి స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. చేసి ఎక్స్లో స్టోర్ చేస్తుంది. దాన్ని ప్రింట్ చేయాలి. println స్క్వేర్ రూట్ వాల్యూ ఈజ్ ప్లస్ ఎక్స్. ఇంతటితో మెయిన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనాలి. ఏ నేమ్తో? pro1.java అని ఇచ్చాను. కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి జావాc స్పేస్ pro1.java. దాన్ని రన్ చేయాలంటే pro1.java అని ఇచ్చాను. వెంటనే మనకి 2.23 అని డిస్ప్లే అయ్యింది. ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఫంక్షన్ కనుక మ్యాథ్ అనే ఒక ప్యాకేజీని యూస్ చేశాము. ఈ మ్యాథ్ని ప్యాకేజ్ అని కాల్ చేయొచ్చు, మాడ్యూల్ అనేసి కాల్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? క్యూబ్ రూట్. సో 125 అని ఇచ్చాను. 5 క్యూబ్ అంటే 5 ఆన్సర్. 5 క్యూబ్ అంటే 125 అనేసి కాల్ చేస్తారు. నేను క్లాస్ నేమ్ pro2 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఇవన్నీ కామన్. ఇక్కడ CBRT అంటే క్యూబ్ రూట్. ఇక్కడ క్యూబ్ రూట్ వాల్యూ ఈస్ అని చెప్పాను. ఏ నేమ్తో సేవ్ చేయాలి? pro2.java. ఇక్కడ కంపైల్ జావాc స్పేస్ pro2.java, జావా స్పేస్ pro2 ఎంటర్. సో 5కి క్యూబ్ రూట్ 1. సార్ ఒక మంచి వాల్యూ ఇవ్వండి, చెక్ చేద్దాం. 125 అని ఇచ్చాను. క్యూబ్ రూట్ వచ్చేసరికి మనకి 5 క్యూబ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ చూడండి, క్యూబ్ రూట్ వాల్యూ ఈజ్ 5 అని వచ్చింది. సో ఈ విధంగా మనము క్యూబ్ రూట్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము. మళ్ళా ఫైల్లోకి వెళ్ళి న్యూ అన్న. నెక్స్ట్ ప్రోగ్రామ్ క్లాస్ నేమ్ pro3 అని ఇచ్చాను. ప్రోలో P క్యాపిటల్ ఇచ్చానండి. మీరు స్మాల్ అయినా డిఫైన్ చేయవచ్చు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ డబల్ x ఈక్వల్స్ టు 4, y ఈక్వల్స్ టు 5. z అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. z ఈక్వల్స్ టు పవర్ ఆఫ్ మ్యాథ్ డాట్ పవ్ x, y. ఇదేం చేస్తుంది అంటే x టు ది పవర్ ఆఫ్ y అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. పవ్ అనే ఫంక్షన్ దేనికి వాడతాము అంటే పవ్ ఆఫ్ x, y అన్న. x టు ది పవర్ ఆఫ్ y. x వాల్యూ ఎంత ఇచ్చాను? 4. y వాల్యూ ఎంత ఇచ్చాను? 5. 4 టు ది పవర్ ఆఫ్ 5 అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ
ఫోర్ ఎంతండి 1024 వస్తుంది. ఆ వాల్యూ దేంట్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది, ఎక్స్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఎక్స్ ఆర్ వై జెడ్ మీ ఇష్టం అండి. ఇక్కడ నేను స్టోర్ చేసుకోవడానికి జెడ్ అని ఇచ్చాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై ఈస్ ప్లస్ దేంట్లో ఉంది ఆన్సర్ జెడ్. మెయిన్ని క్లోజ్ చేశాను, క్లాస్ని క్లోజ్ చేశాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అన్నాను. ఏ నేమ్తో pro3 డాట్ జావా. ఇక్కడ దాన్ని కంపైల్ చేసిన జావా సి స్పేస్ pro3 డాట్ జావా. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే జావా స్పేస్ pro3 అక్కడ వచ్చింది చూడండి 1024. సో మనము ఈ విధంగా పవర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో పవర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనము ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నామండి, పవర్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాము. చదివేటప్పుడు పవర్ అన్న, రాసేటప్పుడు పవ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను టూ వాల్యూస్ని ఎంటర్ చేస్తాను. అందులో ఏది బిగ్గెస్ట్ వాల్యూనో ఫైండ్ అవుట్ చేయాలి. pro4 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. నెంబర్స్ అనేది ఏ డేటా టైపు, ఇంటీజర్. ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్ అనేసి కాల్ చేస్తారు. ఎక్స్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, వై ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, వచ్చిన ఆన్సర్ కోసం జెడ్ ఈక్వల్స్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇచ్చిన ఎక్స్ వాల్యూలోంచి హయ్యెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి జెడ్లో స్టోర్ చేస్తుంది. మ్యాక్స్ వాల్యూ ఈజ్ ప్లస్ జెడ్. సో దాన్ని సేవ్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అన్నాను. ఎక్కడ, డి డ్రైవ్లో జావా అనే ఫోల్డర్లో ఏ నేమ్తో, క్లాస్ నేమ్ ఏది ఉంటే అదే pro4. మీరు అక్కడ క్లాస్ నేమ్ క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్తోనే సేవ్ చేయాలి, స్మాల్ ఇస్తే స్మాల్స్తోనే సేవ్ చేయాలి. సేవ్ అన్న. ఇక్కడ సిఎల్ఎస్ అంటే క్లియర్, జావా సి స్పేస్ pro4 డాట్ జావా స్పేస్ pro4. ఇక్కడ చూడండి హయ్యెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది, 7. మ్యాక్స్ అనే ఫంక్షన్ దేనికి యూస్ చేస్తాము అంటే ఇచ్చిన టూ వాల్యూస్లోంచి హయ్యెస్ట్ వాల్యూని గెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ మ్యాక్స్ అనే ఫంక్షను 2 ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆర్గ్యుమెంట్స్ అంటే బ్రాకెట్లో ఉన్నాయి. ఒకవేళ 3 ఆర్గ్యుమెంట్స్లో తీసుకుంటే ఏమైందండి, 3 ఆర్గ్యుమెంట్స్ని అది సపోర్టు చెయ్యదు. ఓన్లీ మ్యాక్స్ అనేది 2 వాల్యూస్ని మాత్రమే చెక్ చేయడం కోసం ఇంట్రడ్యూస్ చేయబడింది. అదేవిధంగా నెక్స్ట్ ప్రోగ్రామ్ pro5 అని ఇచ్చాను. ఇచ్చిన వాల్యూస్లోంచి మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మినిమం వాల్యూ ఈజ్ జెడ్లో ఉన్నదాన్ని ప్రింట్ చేశాను. pro5 డాట్ జావా. మినిమం వాల్యూ అంటే ఏంటి, ఇచ్చిన వాల్యూస్లోంచి స్మాలెస్ట్ వాల్యూని ప్రింట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. సో జావా స్పేస్ pro5 మినిమం వాల్యూ ఈజ్ 5. సో మ్యాక్స్ అనేది హయ్యెస్ట్ వాల్యూని తీసుకోవడం కోసం, మిన్ అనేది లోయెస్ట్ వాల్యూని పికప్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి అంటే 2 నెంబర్స్ని ఎడిషన్ చేయాలి. జనరల్గా ఎలా చేస్తాం, ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ యాడ్ ఎగ్జాక్ట్ అనే ఫంక్షన్ వాడతాం. యాడ్ ఎగ్జాక్ట్. సో యాడ్ ఎగ్జాక్ట్ అనేది దేనికి వాడతాము అంటే 2 వాల్యూస్ని ఎడిషను చేయడం కోసం.
యాడ్కి ఎగ్జాక్ట్కి మధ్యన స్పేస్ అనేది ఉండకూడదు. స్పేస్ కనుక ఇచ్చినట్లయితే ఎర్రర్ అనేది జనరేట్ చేస్తుంది. కంబైన్ చేసి డిస్ప్లే చేయాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసాం. pro6.java దీన్ని ఇక్కడ కంపైల్ చేస్తున్నా. జావా సి స్పేస్ pro6.java రన్ చేయాలి. జావా స్పేస్ pro6 ఎంటర్. చూసారా, ఎడిషన్ ఈస్ 12. ఎందుకని 5 + 7 5ని 7ని సమ్ చేసి జెడ్లో డిస్ప్లే చేస్తుంది. సో యాడ్ ఎగ్జాక్ట్, యాడ్కి ఎగ్జాక్ట్కి మధ్యన స్పేస్ ఇస్తే ఏం జరిగిద్ది? ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయాలి. చిన్న చేంజ్ చేసిన ఫైల్లోకి వెళ్ళి దాన్ని సేవ్ అనేది చెయ్యాలి. సో ఇక్కడ చూడండి ఏమని వచ్చింది, యాడ్ ఎగ్జాక్ట్ అనేది నాకు తెలియదు అనేసి వచ్చింది. అంటే ఇక్కడ యాడ్ ఎగ్జాక్ట్ అనే ఫంక్షన్ ఉంది కానీ స్పేస్ ఇస్తే అది రికగ్నైజేషన్ చెయ్యలేదు. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయాలి. చిన్న చేంజ్ చేసిన కంపల్సరీగా మనము ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయాలి. ఇక్కడ జావా సి స్పేస్ pro6.java జావా స్పేస్ pro6 ఎడిషన్ ఈస్ 12. అర్థమైందండి. మ్యాథ్ అనే మాడ్యూల్లోంచి యాడ్ ఎగ్జాక్ట్ అనే ఫంక్షన్ ద్వారా 2 నెంబర్స్ని ఎడిషన్ చేశాను. అలాగే సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్ట్ ఎగ్జాక్ట్, ఇక్కడ ఎస్ స్మాల్ లెటర్ అండి. ఓన్లీ ఎగ్జాక్ట్లో ఈ మాత్రమే క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఈజ్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro7.java ఎవ్రీ జావా ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ క్లాస్. క్లాస్ అనేది ఒక కీవర్డ్. మనం చేసే ప్రతి ప్రోగ్రామ్కి ఒక నేమ్ అసైన్ చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ క్లాస్ నేమ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ pro7 అని ఇచ్చాను. పబ్లిక్ ఈజ్ ఏ యాక్సెస్ స్పెసిఫైర్ అనేసి కాల్ చేస్తారు. స్టాటిక్ అనేది దేనికి వాడతాము అంటే మెయిన్ అనే ఫంక్షన్లో ఉన్న డేటాని మన క్లాసులోకి తెచ్చుకోవాలి అంటే దానికి ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. అలా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా మన దాంట్లోకి తెచ్చుకోవడం కోసం మనము ఏం వాడతామండి, ఇక్కడ స్టాటిక్ అనేది వాడతాం. వాయిడ్ అంటే నో రిటర్న్ వాల్యూ. మెయిన్ ఇక్కడ జేవిఎం అంటారు, జావా వర్చువల్ మెషిన్. ఆర్గ్యుమెంట్స్లోకి మనం ఇచ్చిన డేటా అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. సార్ ఇక్కడ ఏఆర్ ఇవ్వాలా? లేదండి, మీ ఇష్టం వచ్చిన నేము ఏఆర్జిఎస్ అని ఇవ్వచ్చు, ఏఆర్ అని ఇవ్వచ్చు, XYZ. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తారు. ఇంటీజర్లో ఒక వాల్యూ తీసుకున్నా, ఎక్స్ అనే ఒక వాల్యూ, వై అనే ఒక వాల్యూ, ఆన్సర్ కోసం జడ్ ఈక్వల్స్ టు మ్యాథ్ అనే ప్యాకేజీలోంచి సబ్ట్రాక్ట్ ఎగ్జాక్ట్ ఎక్స్ మైనస్ వై చేసి ఆ వచ్చిన వాల్యూ జడ్లోకి పంపిస్తుంది. సబ్ట్రాక్షన్ ఈస్ ఇక్కడ system.out.printlnలో ప్లస్ అంటే కన్కాటినేషన్. ఈ డేటాకి జడ్లో ఉన్న డేటాని కంబైన్డ్ చేసి డిస్ప్లే చేయి. pro7.java ఇక్కడ సిఎల్ఎస్ జావా సి స్పేస్ pro7.java ఇక్కడ రన్ చేయాలి. జావా స్పేస్ pro7 ఎంటర్. సబ్ట్రాక్షన్ ఈస్ -2 అంటే ఇక్కడ ఏం జరిగింది, 5 - 7 అనేది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లై ఎగ్జాక్ట్
అనే దాన్ని యూజ్ చేస్తాము. మల్టిఫికేషన్ ఈజ్ అని చెప్పి pro8.java అనే నేమ్తో సేవ్ చేసాం. 5 into 7 జావా సి స్పేస్ pro8.java రన్ చేయాలి. జావా స్పేస్ pro8. సో 5 into 7 35 అనేసి డిస్ప్లే చేసింది. సో ఈ విధంగా మల్టిప్లై ఎగ్జాట్ అనే దాన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ నేను ఒక నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్కి ఇంక్రిమెంట్ చేయాలి. అప్పుడు ఏం వాడతామంటే ఇంక్రిమెంట్ ఎగ్జాట్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇంక్రిమెంట్ అంటే 1 step ఇంక్రీజ్ అంటే ఎక్స్ వాల్యూ 5 అని ఇచ్చాను. 5కి 1 step యాడ్ అవుతుంది. అంటే ఒక వాల్యూని యాడ్ చేస్తున్నా. 5కి ఒక వాల్యూ యాడ్ చేస్తే 6 అని వస్తుంది. pro9.java ఇక్కడ దాన్ని కంపైల్ చేస్తున్నా. జావా సి స్పేస్ pro9.java రన్ చేయాలి. జావా స్పేస్ pro9 ఎంటర్. ఇంక్రిమెంట్ వాల్యూ ఈజ్ 6 అని వచ్చింది. నేను 5 అని ఇచ్చాను. ఇంక్రిమెంట్ అంటే ఒక వాల్యూని ఇంక్రీజు చెయ్యి అని అర్థం. ఇంక్రిమెంట్ ఎగ్జాట్ ఆ రెండు వర్డ్స్ మధ్య స్పేస్ అనేది ప్రొవైడ్ చెయ్యకూడదు, కలిపే రాయాలి. అలాగే ఒక వాల్యూని తగ్గించాలి అంటే మనము డిక్రిమెంట్ ఎగ్జాట్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇంక్రిమెంట్ అంటే పెంచడం, డిక్రిమెంట్ అంటే తగ్గించుట అనేసి కాల్ చేస్తారు. pro10 ఫైల్లోకి వెళ్ళి సేవ్ pro10.java సేవ్. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి జావా సి స్పేస్ pro10.java అని ఇచ్చాను. ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. జావా స్పేస్ pro10. ఇక్కడ చూడండి 5లోంచి 1 తగ్గిస్తే ఎంత వచ్చింది మనకి? 4. ఇట్ ఈస్ కాల్డ్ డిక్రిమెంట్ ఎగ్జాట్ అనేసి కాల్ చేస్తారు. ఈ విధంగా డిక్రిమెంట్ అనేది మనము చేస్తాము. నెక్స్ట్ ప్రోగ్రామ్కి pro11 అనేసి ఇచ్చాను. ఇక్కడ డబుల్లో ఒక వాల్యూ తీసుకున్నాను. డబుల్ n = 90 అని తీసుకున్నా. x = math.sin(n). n అంటే ఎంత రీప్లేస్ అవుతుంది? అక్కడ 90 అనేది రీప్లేస్ అవుతుంది. సైన్ వాల్యూ ఈజ్ ప్లస్ ఎక్స్. సైన్ 90 ఎంత అంటే జనరల్గా 1 అండి, కానీ ఇక్కడ మనకి 0.89 అనేది డిస్ప్లే చేస్తుంది. pro11.java సేవ్ చేశాను. సో జావా సి స్పేస్ pro11.java రన్ చేయాలి. జావా స్పేస్ pro11. ఇక్కడ అవుట్పుట్ చూడండి 0.89. నిజానికి సైన్ 91 అనేసి కాల్ చేయాలి. ఎందుకు సార్ ఇలా వచ్చింది అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మనకి కంప్యూటర్స్లో అంటే అది సి లాంగ్వేజ్ కావచ్చు, జావా కావచ్చు, .NET కావచ్చు, పైథాన్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావచ్చు, ప్యాకేజెస్ కావచ్చు. మనము కంప్యూటర్స్లో ట్రిగ్నామెట్రీని కనుక యూస్ చేసినట్లయితే అది డిఫాల్ట్గా రేడియన్స్లో తీసుకుంటుంది. ట్రిగ్నామెట్రీని 2 టైప్స్గా డిఫైన్ చేస్తారు. ఒకటి డిగ్రీసు, రెండోది రేడియన్స్. ఇక్కడ నా మౌస్ మూవ్ అవుతున్న చోట డిగ్రీస్ DEG అనేసి ఉంది. ఇప్పుడు 90 ఆఫ్ సైన్ అన్న ఇక్కడ 1 అని డిస్ప్లే అయింది. సైన్ 90 ఎంత అండి?
1. నేను క్లియర్ చేసిన తర్వాత డిగ్రీస్ తీసి రేడియన్స్ సెట్ చేశాను. ట్రిగ్నామెట్రీ పైన చూడండి ర్యాడ్ అని RAD. ఇక్కడ 90 అని ఎంటర్ చేసి ఇప్పుడు ట్రిగ్నామెట్రీ కాడ క్లిక్ చేసి సైన్ అన్న. సైన్ 90 ఎంత వచ్చిందండి? 0.89. అంటే ట్రిగ్నామెట్రీకి రేడియన్సు డిగ్రీసు అని ఉంటాయి. మనం ఇచ్చిన ట్రిగ్నామెట్రీ వాల్యూస్ని జావాలో కానీ .NETలో కానీ పైథాన్లో కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ ఒరాకిల్, SQL సర్వర్, MySQL ఇలా ఏదైనా కావచ్చు రేడియన్స్లో కన్సిడర్ చేస్తుంది. రేడియన్స్ ప్రకారము సైన్ 90 యొక్క వాల్యూ ఎంత అంటే 0.89 అనేసి కాల్ చేస్తారు. ఇది కూడా మ్యాథమెటికల్ ఫంక్షన్, అందుకని మ్యాథ్ అనే ప్యాకేజ్ ద్వారా దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ కాస్ ఆఫ్ 90 ఎన్ అంటే కాస్ 90 నిజానికి మనకి 0 అనేసి రావాలి, కానీ ఇక్కడ -0.4 అనేసి వస్తుంది. ఎందుకు అంటే మీకు చెప్పాను ఇప్పుడే రేడియన్స్లో కన్సిడర్ చేస్తుంది. జావాసి స్పేస్ జావాసి అంటే జావా కంపైలర్ స్పేస్ ఫైల్ నేమ్ Pro12 అని ఇచ్చాను. అక్కడ నేను సేవ్ చేసినప్పుడు క్యాపిటల్ P ఇచ్చాను, క్లాస్ నేము క్యాపిటల్ P కనుక జావా స్పేస్ Pro12 -0.4 అనేసి వస్తుంది. అంటే ట్రిగ్నామెట్రీలో రేడియన్స్ తీసుకోవడం వల్ల ఆ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ టాన్. నిజానికి టాన్ ఫార్ములా ఏంటి అండి? సైన్ బై కాస్. సైన్ అంటే ఎంత? సైన్ 90 1. సో కాస్ 90 0. 1/0 మనకి ఎంత రావాలి? ఇన్ఫినిటీ అని రావాలి, కానీ నాకు -1.9 అని వస్తుంది. కారణం ఏంటి అంటే రేడియన్స్ ప్రకారము టాన్ 90 ఎంత అంటే -1.9 అనేసి కాల్ చేస్తారు. ఈ విధంగా చూడండి మనకి టాన్ వాల్యూ డిస్ప్లే అయ్యింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ట్రిగ్నామెట్రీ కనుక యూస్ చేసినట్లయితే మనకి డిఫాల్ట్గా మనం ఇచ్చిన వాల్యూస్ని రేడియన్స్లో కన్సిడర్ చేస్తుంది. రేడియన్స్ ప్రకారము సైన్ 90 వచ్చేసరికి మనకి 0.89 అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి అంటే సో 14 అని ఇచ్చాను క్లాస్ నేమ్. ఇక్కడ 4.6789 వచ్చిన ఆన్సర్ కోసం ఎక్స్ ఈక్వల్స్ టు math dot ceiling of n అన్న system dot out dot println ceiling value is ప్లస్ దేంట్లో ఉందండి? n అనే వేరియబుల్లో x అనే వేరియబుల్లో ఉంది. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. pro14.java. ఇప్పుడు దాన్ని రన్ చేశాను. జావాసి స్పేస్ pro14.java జావా స్పేస్ pro14 అవుట్పుట్ చూడండి 5 అని వచ్చింది. పాయింట్ పక్కన ఏ వాల్యూ ఉన్నా దీని నుంచి మెయిన్ వాల్యూకి ఒకటి యాడ్ అవుతుంది. అంటే 4కి ఒకటి యాడ్ అవుతే ఎంత వస్తుందండి? 5. అవుట్పుట్ 5. సో కంప్లీట్గా 0 ఉంటేనే యాడ్ అవ్వదు. చాలామంది ఇలా అంటారు, సార్ 4.01 ఇచ్చాము అంటే ఏమవుతుంది? 4 కోటి యాడ్ అయ్యి 5 వస్తుంది. సార్ మీరే అన్నారు కదా పాయింట్ తర్వాత 0 ఉంటే యాడ్ అవ్వదు అని. 0 అంటే ఒక్క 0నే ఉండాలి, కానీ ఇక్కడ సమ్ వాల్యూ ఉంది. దీని నుంచి 4కి ఒకటి యాడ్ అయ్యి మనకి 5 అనేది
డిస్ప్లే అవుతుంది. కంప్లీట్గా 0 పెట్టాను, ఇప్పుడు చెక్ చేయండి, మీకు అవుట్పుట్ 4 అనే వస్తుంది. సో పాయింట్ పక్కన సమ్ వాల్యూ కనుక ఉన్నట్లయితే మనకి మెయిన్ వాల్యూకి 1 యాడ్ అవుతుంది. దాన్నే సీలింగ్ వాల్యూ అంటారు. నెక్స్ట్ ట్రంకేట్, TRUNC, ట్రంకేట్. చదివేటప్పుడు ట్రంకేట్ అన్న, రాసేటప్పుడు ట్రంక్ అనేసి రాయాలి. ఇది నిజానికి పైథాన్ ఫంక్షన్. జావాలో ఒకసారి మీకు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. pro15.java. సో వెంటనే ఇక్కడ మీకు ఎర్రర్ వచ్చింది, ట్రంక్ కెనాట్ ఫైండ్ సింబల్. ట్రంక్ అనేది మనకి లేదండి. జనరల్గా ఇక్కడ ఫ్లోర్ అనేది ఉంటుంది దాని ప్లేస్లోకి. ఫ్లోర్ అంటే బేస్ వాల్యూ. ఫ్లోర్ అంటే ఏంటండి? బేస్ వాల్యూ. పాయింట్ తర్వాత ఉన్న ప్రతి వాల్యూని రిమూవ్ అనేది చేస్తుంది. జావా స్పేస్ pro15. ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఎంత వాల్యూ ఉన్నా దాన్ని రిమూవ్ అనేది చేస్తుంది. దాన్నే ఫ్లోర్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. సో ఫ్లోర్ అంటే బేస్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. నిజానికి మ్యాథమెటిక్స్లో రౌండ్ అనేది ఒకటి ఉంటుందండి, బట్ ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి. రౌండ్ ఎక్కువగా మ్యాథమెటిక్స్లో యూస్ చేస్తారు, బట్ ఇక్కడ రౌండ్ అనేది ఏం చేస్తుంది అంటే పాయింట్ తర్వాత, గుర్తుపెట్టుకోండి, పాయింట్ తర్వాత 5 కంటే ఎక్కువ ఉంటే ఈ వాల్యూ నుంచి మెయిన్ వాల్యూకి ఒకటి యాడ్ అవుతుంది. దీన్నే నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. ఏమని కాల్ చేస్తారు? నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. ఇప్పుడు పాయింట్ తర్వాత ఎంత ఉంది? 1 ఉంది, అంటే 4కి 1 యాడ్ అవ్వద్దు. సో ఇక్కడ జావా స్పేస్ pro15 అన్న 4 అని వచ్చింది. ఒకవేళ పాయింట్ తర్వాత 5 కంటే ఎక్కువ ఉంటే, ఇక్కడ పాయింట్ తర్వాత ఎంత ఉంది? 7. దీని నుంచి 4కి 1 యాడ్ అయ్యి 5 అనేది డిస్ప్లే చేస్తుంది. జావా సి స్పేస్ pro15.java. దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ pro15 అనేసి ఇస్తాం. ఇక్కడ చూడండి 5 అని వచ్చింది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, పాయింట్ తర్వాత 5 కంటే ఎక్కువ ఉంటే దాని నుంచి మెయిన్ వాల్యూకి 1 యాడ్ అవుతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత ఎంత ఉంది? 7 ఉంది. పాయింట్ తర్వాత ఎంత ఉంది? 7. ఈ 7 నుంచి 4కి 1 యాడ్ అవుతుంది. దీన్నే నియరెస్ట్ ఇంటీజర్ అంటారు. సో డబుల్లో ఎందుకు తీసుకున్నామంటే డెసిమల్ వాల్యూస్ కనుక. నెక్స్ట్ నేను ఒక నెంబర్ ఇస్తాను, దానికి అబ్సల్యూట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్ అనేది ఏ డేటా టైపు? ఇంటీజర్ అనేసి కాల్ చేస్తారు. ఇంటీజర్లో n = -5 అని తీసుకున్నా. వచ్చిన ఆన్సర్ కోసం x = math.abs. abs అంటే అబ్సల్యూట్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. దేంట్లో ఉన్నదానికి? nలో ఉన్న దానికి. system.out.println abs వాల్యూ ఈజ్ ప్లస్ x అనేసి కాల్ చేస్తాము. ఏబిఎస్ అంటే ఏంటి అంటే అబ్సల్యూట్ వాల్యూ. ఇట్ కన్వర్ట్స్ నెగిటివ్ వాల్యూస్ ఇంటూ పాజిటివ్ వాల్యూస్ వైజ్. మనం ఇచ్చిన నెగిటివ్ వాల్యూని పాజిటివ్ వాల్యూ కింద కన్వర్ట్ చేయడం కోసం మనము ఏమనిస్తాం? ఏబిఎస్. నేను -5 అని ఇచ్చాను,
అవుట్పుట్ ఎంత వచ్చింది 5 అని వచ్చింది. అంటే మనం ఇచ్చిన నెగిటివ్ వాల్యూని పాజిటివ్ వాల్యూ కింద కన్వర్ట్ చేయడం కోసం ఏబిఎస్ అంటాం. ఏబిఎస్ అంటే అబ్సల్యూట్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. మరి ఒకవేళ నేను కనుక పాజిటివ్ వాల్యూస్ని అసైన్ చేశాను, ఒకవేళ పాజిటివ్ ఇస్తే పాజిటివ్నే డిస్ప్లే చేస్తుంది. సో జావాసి స్పేస్ pro16 డాట్ జావా స్పేస్ pro16 అనేసి కాల్ చేస్తాం. సో పాజిటివ్ ఇస్తే పాజిటివ్నే, నెగిటివ్ ఇస్తేనే మనకి పాజిటివ్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఏబిఎస్ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే ఇట్ కన్వర్ట్స్ నెగిటివ్ వాల్యూస్ ఇంటూ పాజిటివ్ వాల్యూస్ వైజ్. సో మనం ఇచ్చిన నెగిటివ్ వాల్యూస్ని పాజిటివ్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేయడం కోసం ఏబిఎస్ అనేదాన్ని వాడతాము. ఇంకా మనము ఒకవేళ పాజిటివ్ కనుక ఇచ్చినట్లయితే పాజిటివ్నే ఉంటుంది. ఇన్ దట్ కేస్ నెగిటివ్ ఇస్తేనే మనకి పాజిటివ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మ్యాథ్ అనే మాడ్యూల్ నుంచి మనకి కావలసిన మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేసుకుని కాలిక్యులేట్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయండి మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఎక్స్పోనెంట్ అని, లాగరిథమ్స్ అని, ఇలా చాలా ఉన్నాయి. సో మనకి మోస్ట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఈ కొన్ని కింద డిసైడ్ చేశాము. అదేవిధంగా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఒక నేమ్ని ఇస్తాను, ఆ నేమ్ని ప్రింట్ చేయాలి. ఇక్కడ నేమ్స్ని ప్రింట్ చేయాలి. క్లాస్ నేమ్ pro17. సార్ pro17 pro18 అని ఇవ్వాలా? లేదండి, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద క్లాస్. నేను ఫస్ట్ అని ఇచ్చాను. సార్ క్యాపిటలే ఇవ్వాలా? లేదండి, స్మాల్ ఇవ్వచ్చు, క్యాపిటల్ ఇవ్వచ్చు. ప్రీవియస్ క్లాసెస్లో నేను స్మాల్ లెటర్స్ పెట్టి కూడా ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ ఆర్గ్యుమెంట్సే ఇవ్వాలా? లేదండి, మీ ఇష్టం వచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు ఇక్కడ. సో ఇక్కడ నేను ఒక నేమ్ని రీడ్ చేయాలి. నేమ్ అనేది లెటర్స్లో ఉంటుంది. లెటర్స్లో ఉంటే దాన్ని స్ట్రింగ్ డేటా టైప్ అంటారు. ఆల్ ఆల్ఫాబెట్ అండ్ సింబల్స్ ఆర్ కాల్డ్ స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ అనే వర్డ్ ఎక్కడ ఉన్నా ఎస్ అనేది క్యాపిటల్. నేను ఇచ్చిన డేటాని స్టోర్ చేసుకోవడం కోసం ఎస్టీ అనే ఒక వేరియబుల్ని డిఫైన్ చేశాను. ఎస్టీ అంటే స్టోరేజ్ వేరియబుల్. మీకు నచ్చిన వేరియబుల్ని డిఫైన్ చేయవచ్చు. ఎక్స్ అని పెట్టుకోవచ్చు, వై అని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎస్టీ ఈక్వల్స్ టు మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాగిరెడ్డి చరిత్ వీర్ అని ఇచ్చాను. ఇది మా అబ్బాయి పేరండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ యువర్ నేమ్ ఈస్ కోలన్ ప్లస్ దేంట్లో ఉందండి డేటా? ఎస్టీ అనే వేరియబుల్లో ఉంది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనాలి. ఏ నేమ్తో? క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చామో అదే నేమ్. క్లాస్ నేమ్ ఫస్ట్ అని ఇచ్చాను, ఫస్ట్లో ఎఫ్ క్యాపిటల్ ఇచ్చాను. సేవ్ చేసినప్పుడు కూడా సేమ్ నేమ్నే అసైన్ చేయాలి. ఇక్కడ దాన్ని కంపైల్ చేస్తున్నా. జావాసి స్పేస్ ఫస్ట్ డాట్ జావా, దాన్ని రన్ చేయాలి.
జావా స్పేస్ ఫస్ట్ డాట్ జావా. ఇక్కడ చూడండి మీకు యువర్ నేమ్ ఈస్ నాగిరెడ్డి చరిత్వేర్ అనేసి వచ్చింది. ఈ విధంగా మనము స్ట్రింగ్స్ని ప్రింట్ అనేది చేస్తాము. మీకు ప్రీవియస్ సెషన్స్లో ఆల్రెడీ చెప్పాను, ప్రింట్ చేయడానికి ప్రింట్ అనేది వాడచ్చు, ప్రింట్ఎల్ఎన్ అనేది వాడచ్చు. ఇది కాకుండా ఇంకో స్టేట్మెంట్ ఉందండి, ప్రజెంటు అది ఎవరు ఎక్కువగా యూజ్ చెయ్యట్లేదు. ఎందుకు అంటే 90% ఫ్యాకల్టీస్కి కానీ స్టాఫ్కి కానీ ఆ స్టేట్మెంట్ ఉంది అని తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ని ప్రింట్ చేయాలి, ఇంటీజర్లో n = 8 అని తీసుకున్నా, ఈ వాల్యూని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్ అనే ఒక ఫంక్షన్ కూడా ఉంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని వాడచ్చు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. 99.9% ఈ రెండే మిగతా ఫ్యాకల్టీకి కానీ ప్రోగ్రామర్స్కి కానీ తెలుసు. అసలు ఇది ఉంది అనేది కూడా చాలామందికి తెలియదు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్. ఇక్కడ n వాల్యూ ఈజ్ సి లాంగ్వేజ్లో ఇంటీజర్ యొక్క మోడ్ %d అనేది వాడతాం. %d మీన్స్ డిజిట్, కామా, దేంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలి, ఎన్లో ఉన్న వాల్యూని ఈ %d ప్లేస్లోకి కాపీ అనేది చేస్తుంది. సో ఈ మోడల్ ఒకటి ఉందని చాలామందికి తెలియదండి. సో జావా స్పేస్ ఫాస్ట్ అవుట్పుట్ వచ్చింది చూడండి, n వాల్యూ ఈజ్ జావాసి స్పేస్ ఫస్ట్ డాట్ జావా. రన్ చేయాలి జావా స్పేస్ ఫస్ట్, మీకు అవుట్పుట్ 8 అని వచ్చింది. ఇంటీజర్ యొక్క మోడు %d, n అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని ఈ %dలోకి కాపీ చేస్తుంది. ఒకవేళ పాయింట్స్లో ఇవ్వాలి, ఇక్కడ నేను సేమ్ క్లాస్లోనే రీప్లేస్ చేస్తున్నానండి, మీరు కొత్త క్లాస్ నేమ్స్ యూస్ చేసి సేవ్ చేయండి. n = 5.6. ఇక్కడ దీన్ని ప్రింట్ చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో n వాల్యూ ఈజ్ %f, కామా, దేంట్లో ఉంది n, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. ఇక్కడ కంపైల్ చేసిన జావాసి స్పేస్ ఫస్ట్ డాట్ జావా. సో ఇక్కడ స్పెల్లింగు ప్రింట్ ఎల్ఎన్ అని రాశానండి, చూసుకోలేదు. ప్రింట్ఎఫ్ మనం చెప్పుకోబోయే టాపిక్, అందులోనే టైప్ మాడిఫైర్స్ వాడతాము. జావాసి స్పేస్ ఫస్ట్ డాట్ జావా. రన్ చేయాలి జావా స్పేస్ ఫాస్ట్, ఎంటర్ వచ్చింది చూడండి 5.6. సో ప్రింట్ఎఫ్ అనేది యూస్ చేసినప్పుడే టైప్ మాడిఫైర్స్ వాడాలి. ఒకవేళ ప్రింట్ఎల్ఎన్ యూస్ చేసినట్లయితే, ఇందాక చూసినట్లయితే ఒక పెద్ద బగ్ అనేది జనరేట్ అయింది. ఒకవేళ నేమ్స్ అన్న స్ట్రింగ్ ఇచ్చిన డేటాని స్టోర్ చేసుకోవడం కోసం n సత్యం అని ఇచ్చాను, నా పేరండి. సో దాన్ని ప్రింట్ చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్ యువర్ నేమ్ ఈస్ కోలన్, కామా, దేంట్లో యువర్ నేమ్ ఈస్ %s, కామా, ఎక్స్, ఎక్స్లో ఉన్న డేటాను %s, స్ట్రింగ్ అంటే %s అనే దాని ద్వారా డిఫైన్ చేస్తాము. ఫస్ట్ డాట్ జావా, ఇక్కడ చూడండి జావా స్పేస్ ఫాస్ట్ యువర్ నేమ్ ఈస్ n సత్యం అనేసి ప్రింట్ అవుతుంది. సో మనము
ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే ఇది వాడచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, లేదంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, లేదంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ని కూడా యూజ్ చేస్తాము. వీటి ద్వారా మనము ఏదైనా స్టేట్మెంట్స్ని ప్రింట్ అనేది చేస్తాము. సో జనరల్గా ప్రింట్కి ప్రింట్ఎల్ఎన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రింట్ అనేది సైడ్ బై సైడ్ ప్రింట్ చేస్తుంది, ప్రింట్ఎల్ఎన్ లైన్ బై లైన్. ప్రింట్ఎఫ్ అనేది టైప్ మాడిఫైర్స్, అంటే ఇంటీజర్ యొక్క మోడ్ వచ్చి %d, ఫ్లోట్ ఆర్ డబుల్ యొక్క మోడ్ వచ్చి %f, స్ట్రింగ్ యొక్క మోడ్ వచ్చి %s. ఇలా మోడిఫైర్స్ ద్వారా ప్రింట్ చెయ్యాలి అంటే ప్రింట్ఎఫ్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో ఈ విధంగా మనము మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని అప్లై చేస్తాము. ఈ టైప్ మాడిఫైర్స్ అనేది మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కాదండి. చివరిలో నేను మీకు ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ అనేది ఒకటి ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ బటన్ అండ్ ఆల్సో లైక్. మీరు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.